1972 మార్చ్ 26 14 నుండి 16 సంవత్సరాల ఒక బాలికను ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఆ బాలిక బంధుమిత్రుల్ని పోలీస్ స్టేషన్ బయట నిలబెట్టి పోలీస్ స్టేషన్‌లోనే మానభంగం చేసేస్తారు. మధుర కేస్ భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావం వేసిన కేస్, చాలా ప్రఖ్యాతిగాంచిన కేస్. ఎందుకంటే ఆ కాలంలో భారతదేశంలో మహిళలకు అనుకూలంగా చట్టాలు లేని కారణంగా ఈ బాలికకు సరైన న్యాయం జరగలేదు. ఆ తర్వాత అనేక మహిళా సంఘాలు బయటికి వచ్చి ఈ చట్టాల సవరణ జరగాలి అని ప్రొటెస్టులు చేసాయి. చట్టాలను సవరించుకున్నాము కూడా. 1973 నవంబర్ 27 అరుణా షాన్బాగ్ అనే ఒక నర్స్‌ను వాల్మీకి అనే కిరాతకుడు చాలా క్రూరంగా మానభంగం చేసేసి హత్యాయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఆమె నరాలు తెగిపోతాయి. బాడీలో ఏ పార్ట్ కూడా పని చేయకుండా కేవలం బ్రెయిన్ మాత్రమే పనిచేస్తూ ఉండిపోతుంది. ఈ విధంగా 42 సంవత్సరాలు అటువంటి దీన స్థితిలో ఆమె తన జీవితాన్ని గడిపింది. వాల్మీకి అయితే 5, 6 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు జైల్లో. ఆ తర్వాత తమ గ్రామానికి వెళ్ళిపోయారు. అతను ఎక్కడున్నాడు అన్నది కూడా ట్రాక్ చేశారు ఈ మధ్య కాలంలో. హ్యాపీగా అతను తన గ్రామానికి వెళ్ళాడు. తన ఫ్యామిలీతో, పిల్లలతో జీవితాన్ని గడిపేశాడు. కానీ నిజమైన శిక్ష అనుభవించింది అరుణా షాన్బాగ్ 42 సంవత్సరాలు. 50 సంవత్సరాల తర్వాత 2024 ఆగస్టు 9 ఆర్జికార్డ్ మెడికల్ కాలేజ్‌లో జూనియర్ నర్స్‌ను సంజయ్ రాయ్ అనే ఒక కిరాతకుడు చాలా క్రూరంగా మానభంగం చేయడమే కాకుండా హత్య కూడా చేసేస్తాడు. దీనికి అనుకూలంగా అనేక ప్రొటెస్టులు, ఈ బాధితురాలికి ఎలాగైనా సరే న్యాయం జరగాలి అని భారతదేశ వ్యాప్తంగా ప్రొటెస్టులు చేశారు. చెయ్యాలి కూడా. ఈ కిరాతకుడికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి మన చట్టం. అందులో సందేహం మాత్రం మనం పడకూడదు. మనం దానికోసం ప్రయత్నం చెయ్యాలి. కానీ ఈ ప్రొటెస్టుల వల్ల మనం చేసే ఏ ప్రయత్నాలైతే చేస్తున్నామో 50 సంవత్సరాలలో అనేక ప్రొటెస్టులు జరిగినాయి. అనేక చట్టాల సవరణ జరిగింది. కొత్త చట్టాలు తీసుకొచ్చాయి. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టి ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ జరగబోయే క్రైమ్‌ని మాత్రం మనం ఆపగలుగుతున్నామా? అనే ప్రశ్నకు సమాధానం నిరాశే. ప్రస్తుతం భారతదేశంలో 15 నిమిషాలకి ఒక రేప్ కేస్ నమోదవుతుంది. కానీ ప్రతి 15 నిమిషాలకి ఒక ప్రొటెస్ట్ అయితే చేయలేము. దీనిని ఏ విధంగా తగ్గించాలి అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా వీళ్ళ సైకాలజీ ఏంటి? ఒక రేప్ చేసే వ్యక్తి, మానభంగం చేసే వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు? దానికి కారణం ఏమిటి? మైండ్‌లో ఏం నడుస్తూ ఉంటుంది? అన్న ప్రశ్నకు సమాధానం గనక దొరికితే, అంటే రూట్ కాజ్ గనక దొరికితే, దానికి సొల్యూషన్స్ మనం చూడవచ్చు. ఈ చర్చ అయితే ఎక్కడా జరగట్లేదు దురదృష్టంగా. మనం ఏ విధంగా ఆపగలము? వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలము? నెక్స్ట్ జనరేషన్‌ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయలేము ఈ క్రైమ్ తగ్గించడానికి అనే ప్రయత్నము, అనే చర్చ అతి తక్కువగా మన భారతదేశంలో జరుగుతుంది. ఎవరు పుట్టుకతో కిరాతకులు కారు కదా! పుట్టుకతో క్రిమినల్స్ కాదు. పుట్టుకతో రేపిస్టులు కాదు. ఎవరు తయారు చేస్తున్నారు ఈ రేపిస్టులని? మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మన సొసైటీ, మన సమాజం. సొసైటీ కూడా కాదు. కొంతమంది దీనికి బాధ్యత తీసుకునే అవసరం ఉంది. జనరల్‌గా చాలా జెనరిక్‌గా సొసైటీ అని మనం చెప్పేస్తే దానికి సొల్యూషన్ ఏముండదు. సొసైటీలో కొంతమంది దీనికి బాధ్యత తీసుకోవాలి. ఈ మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇటువంటి క్రిమినల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నారు అంటే దానికి కొంతమంది మాత్రమే బాధ్యులు. ఆ రోల్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. సో, 'మెన్ హూ రేప్ సైకాలజీ ఆఫ్ అఫెండర్' అనే ఈ పుస్తకం డాక్టర్ నికోలస్ గ్రాత్ దాదాపు 500 మంది అపరాధుల్ని తీసుకొని వాళ్ళని స్టడీ చేసి, వాళ్ళ సైకాలజీని స్టడీ చేసి, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అనేక సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత ఈయన రాసిన పుస్తకం. ఇందులో చాలా కీ పాయింట్స్ వచ్చినియి.
అందులో ప్రధానంగా చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనమందరం ఏమనుకుంటాము? లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ఇది చేస్తున్నారు. అంటే సెక్సువల్ డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి రేప్ చేస్తూ ఉంటారు. అదే ప్రధాన మోటివ్ వాళ్ళకి. ఆ కోరిక, కామాంధులు వాళ్ళు. వాళ్ళ కోరికలను తీర్చుకునే ప్రయత్నంలో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఈ పని చేస్తున్నారు అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. వాస్తవానికి ఇది అపోహే. మీడియాలో కూడా ఇదే చెప్తున్నారు. పొలిటీషియన్స్ కూడా ఇదే చెప్తూ ఉంటారు. కానీ నిజమైన రీజన్ అది కాదు అంటారు. సో, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ డీప్‌లీ మోటివేటెడ్ బై సెక్సువల్ డిజైర్ ఆర్ సెక్సువల్ ఫ్రస్ట్రేషన్. అంటే దీనికి ప్రేరణ ఈ ఫ్రస్ట్రేషన్, లైంగిక వాంఛ లేదంటే దాని నుండి వచ్చే ఫ్రస్ట్రేషన్ కాదు. ఇది ఈయన తేల్చి చెప్పింది. ఇట్ ఈస్ ఎ సూడో సెక్సువల్ యాక్ట్. అంటే ఈవెన్ ఈ పని చేస్తున్న వ్యక్తి కూడా నేనేదో నా వాంఛని తీర్చుకుంటున్నాను అనుకుంటాడు గానీ, ఆ ఫేక్ అతనికి కూడా అది విషయం సరైన అవగాహన ఉండదు. అతని సైకాలజీ అతనికి తెలియదు. అయితే కారణం ఏంటి? అది కాకపోతే ఫండమెంటల్ మెయిన్ కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ద సెక్సువల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ పవర్ అండ్ యాంగర్. అది సెంట్రల్ పాయింట్ వీళ్ళకి. అంటే వాళ్ళ డామినెన్స్, వాళ్ళ పవర్‌ని, వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడానికి, అలాగే వాళ్ళ ఆగ్రహాన్ని, వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌ని ఏదో విధంగా తీర్చుకోవడానికి, ఏ విధమైన ఫ్రస్ట్రేషన్ అన్నది తర్వాత ఇప్పుడొస్తుంది. అది ఆ ఆగ్రహాన్ని చూపించడానికి, వాళ్ళ పవర్‌ని చూపించడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ రేపిస్టుల్లో అత్యధిక శాతం వాళ్ళకి రిగ్రెట్ అన్నది లేదు. ఈ పని చేసినందుకు వాళ్ళు పశ్చాత్తాప పడరు. ఇది కూడా ఈ శాస్త్రవేత్త చెప్పారు. పశ్చాత్తాపం ఉండదు. వాళ్ళు చేసేసారు, అయిపోయింది. వాళ్ళు ఆ పని మేము చేసేసాం అంటే ఇది తప్పు, ఇది పశ్చాత్తాపపడాలి, నేను మళ్ళీ చేయకూడదు అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. అందుకే వీళ్ళని శిక్షించకుండా వదిలేస్తే సీరియల్ రేపిస్టుల్లా కూడా వీళ్ళు తయారైపోతారు. వాళ్ళలో పశ్చాత్తాపం, ఆ రిగ్రెట్ అన్నది ఉండదు. ఎందుకుండదు అంటే ఇదే. వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే, నా డామినెన్స్‌ని, నా పవర్‌ని నేను చూపించాలి అన్న డీప్ కోరిక. ఈ పవర్‌ని చూపించారు. మీడియా సెన్సేషన్ అయిపోయింది. అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు. అతను పాపులర్ అయిపోయాడు. అదే వాళ్ళకి కావాలి కూడా. కనుక వాళ్ళకి రిగ్రెట్ ఉండదు. వాళ్ళకేం కావాలో అది దొరుకుతుంది. ఈవెన్ ఆ యాక్ట్, ఆ క్రైమ్ వాళ్ళు చేసేసిన తర్వాత కూడా అనేక రోజులు వాళ్ళకి ఈ ఇది మన ఈ త్రూ మీడియా సెన్సేషన్ ద్వారా వాళ్ళకి మనం వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మన సొసైటీ, మన మీడియా ప్రవర్తిస్తుంది. ఇది గమనించవలసిన విషయం. అయితే వాళ్ళ ఫండమెంటల్ సైకాలజీ, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవలసిన విషయం. వాళ్ళ మెయిన్ పర్సనాలిటీ, కీ పాయింట్, సెంట్రల్ పాయింట్ ఏంటి? ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఎందుకంటే ఈ సైకాలజీ తెలిస్తే దీనిని ఎవరు చేశారన్నది మనమే చెప్పేయగలం. ఇటువంటి సైకాలజీని ఎవరు తయారు చేశారు సొసైటీలో అన్నది మనం చెప్పగలం. సో కనుక నంబర్ 1 పాయింట్, ఓవర్‌వెల్మింగ్ సెన్స్ ఆఫ్ పర్పస్‌లెస్‌నెస్ అండ్ హోప్‌లెస్‌నెస్. వీళ్ళ జీవితంలో ఒక పర్పస్ ఉండదు. ఒక ఆశయం అస్సలు ఉండదు. ఓవర్‌వెల్మింగ్ సెన్స్ అంటే అసలు ఏ విధమైన పర్పస్, సెన్స్ ఈ ఆ సెన్సే ఉండదు. నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది. దీనికి ఒక అర్థం ఉంది. నా ఒక ఆశయం ఉంది. నేను ఎందుకు పుట్టించబడ్డాను? నా ఈ సృష్టిలో నా రోల్ ఏంటి? ఈ జీవితం వెనకాల ఉన్న అర్థం ఏంటి? ఈ విషయాలు మాత్రం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అజ్ఞానులుగా ఉంటారు ఈ పర్టిక్యులర్ విషయంలో. వాళ్ళు పర్పస్‌లెస్. వాళ్ళకసలు ఆశయం ఉండదు. ఆశయం అంటే ఇక్కడ గోల్స్ కాదు. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో నేర్పించే గోల్స్, ర్యాంక్స్ కొట్టాలి, లేదంటే ఆ మార్క్స్ రావాలి, ఈ గోల్స్ కాదు. టోటల్ ఓవరాల్‌గా నా జీవితం ఒక పరీక్ష. ఇందులో మంచి చెడులు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి. ఇవన్నింటి మధ్య నేను ఈ జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతిరోజు ఒక గ్రోత్ నేను చూస్తూ నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎదుగుతూ వెళ్ళాలి అన్న సెన్స్ వాళ్ళలో అసలు ఉండదు. కనుక వాళ్ళల్లో
హోప్‌లెస్‌నెస్ నిరాశ కూడా ఉంటుంది. జీవితం పట్ల స్వయంగా వారి పట్ల వాళ్ళకి నిరాశ ఉంటుంది. నేనేమి చెయ్యలేను. ఈ జీవితానికి ఒక అర్థం లేదు. ఇది బ్రతకడం కూడా అనవసరమే. నా కోరికలు నేను తీర్చుకుంటే సరిపోతుంది అన్న ఒక నిరాశ వాళ్ళల్లో అవుతుంది. నేనేమి చెయ్యలేను అన్న నిరాశ. ఈ నిరాశే ఒక వోల్కానో లాగా లోపల రగులుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు అది ఎక్స్‌ప్లోడ్ అయిపోతుంది. రెండో పాయింట్. హి టెండ్స్ నాట్ టు బి ఇంట్రాస్పెక్టివ్. అంటే ఇతనిలో ఆత్మ పరిశీలన అన్నది ఉండదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్న అది ఎవరు నేర్పలేదు ఇతనికి. నా బలాలేంటి? నా బలహీనతలేంటి? నేను ఏ డైరెక్షన్‌లో ముందుకు వెళ్ళాలి? ఇటువంటి సెన్స్ అన్నది ఉండదు. వీళ్ళలో ఇన్‌సైట్ అండ్ సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా ఉండదు. అంటే అవగాహన, స్వీయ అవగాహన. నా జీవితం ఎందుకు? సేమ్ మళ్ళీ నా వీక్‌నెసెస్ ఏంటి? నా స్ట్రెంగ్త్స్ ఏంటి? నేను నైతికంగా ఎలా ఉండాలి? నా ఆదర్శాలేంటి? ఈ జీవితం సక్సెస్‌ఫుల్‌గా చాలా హ్యాపీగా గడపాలంటే ఏ విలువలు నేను పాటించాలి? ఇటువంటిదేమీ ఉండదు. ఇంకా ఎమోషన్స్ ఆర్ ట్రబుల్సమ్ ఫర్ హిమ్. అంటే భావోద్వేగాలు వాళ్ళకి కష్టం అట. దాన్ని మేనేజ్ చేసుకోవడం కష్టం. ఆహ్, వాళ్ళు ఎలా ఉంటారు? కంట్రోల్డ్ బై హిస్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ వీళ్ళని కంట్రోల్ చేస్తాయి. ఫీలింగ్స్ కంట్రోల్‌లో వీళ్ళుంటారు. వీళ్ళు మాత్రం ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేరు. అంటే భావోద్వేగాలు ఎలా చెప్తే అలా చేస్తారు వీళ్ళు. కోపమొస్తే రెచ్చిపోయి మాట్లాడేస్తారు. లేదంటే వాళ్ళ నిరాశ చెందితే చాలా లోన్‌లీగా డోర్ అది లాక్ చేసేసి ఇంక అందరితో దూరం అయిపోయి ఉంటారు. సో, భావోద్వేగాల కంట్రోల్‌లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేరు. ఒక కోపమొచ్చినా, ఆగ్రహం కలిగినా, లేదంటే హోప్‌లెస్ అంటే ఆహ్, ఏదైనా కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, బాధ కలిగి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళు కెనాట్ కోప్ విత్ ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్, కోపము అది వస్తే దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలని తెలీదు. ఇతరుల పైన ఏదో విధంగా దాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు. సో, ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హి కెనాట్ డిలే హిస్ ఇంపల్స్ బట్ ఇన్‌స్టెడ్ సీక్స్ ఇమ్మీడియేట్ గ్రాటిఫికేషన్. అంటే ఇమ్మీడియేట్‌గా నాకు దక్కాలి. ఈ నా కోరిక ఇప్పటికిప్పుడే తీరిపోవాలి. నాకు చాక్లేట్ కావాలంటే ఇప్పటికిప్పుడే అది వచ్చేయాలి. ఒకవేళ అది దక్కకపోతే ఇతడు తట్టుకోలేడు. ఈ సైకాలజీ మనం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. దాన్ని డెవలప్ కూడా చేస్తూ ఉంటాం. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకోండి. కోరిక అప్పటికప్పుడే లస్ట్, ఆ టెంప్టేషన్ ఇమ్మీడియేట్‌గా తీరిపోవాలి. తీరకపోతే తను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అలాగే డిస్సాటిస్ఫాక్షన్ విత్ లైఫ్, ఫీలింగ్ ఆఫ్ పవర్‌లెస్‌నెస్. జీవితం పట్ల సంతృప్తి ఉండదు తనకి. ఎప్పుడు పవర్‌లెస్ అంటే జీవితం తన కంట్రోల్‌లో లేదు. నేను ఏమీ చెయ్యలేను అని ఫీల్ అవుతూ ఉంటాడు. నాకు పవర్ నేను జీవితాన్ని కంట్రోల్ చేసుకునే పవర్ లేదు. నాకెవరి పైన కూడా ఆహ్, అది నిరాశ ఇంక. అసలు నేను ఏమీ చెయ్యలేను. నాకు ఏ టాలెంట్ లేదు. ఏ శక్తి సామర్థ్యాలు లేవు అన్నది ఇది ఫీలింగ్. అలాగే ఆరో పాయింట్ లో సెల్ఫ్ ఎస్టీమ్ కపుల్డ్ విత్ పూర్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ లిటిల్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మ న్యూనతా భావము, అలాగే ఆత్మగౌరవం ఉండదు. ఆత్మ న్యూనత భావం ఉంటుంది. తను తాను తగ్గించుకుంటూ ఉంటాడు. తనను తాను రెస్పెక్ట్ చేసుకోడు. నేను వేస్ట్ ఫెలోను. నాకసలు నేను దేనికి పనికిరాను. సొసైటీలో నాకు విలువ లేదు అని తనకు తాను తగ్గించేసుకుంటూ ఉంటాడు. పూర్ సెల్ఫ్ ఇమేజ్. నేను అందవిహీనంగా ఉంటాను. నన్నెవరు మెచ్చుకోరు. నన్నెవరు అప్రిషియేట్ చేయరు అని తనకు తాను శిక్షించుకుంటూ ఉంటాడు. అటువంటి నెగెటివ్ ఫీలింగ్స్ తనలో తాను వేసుకొని, నెగటివిటీ పెట్టుకొని. అలాగే తనకి ఆత్మగౌరవం అన్నది ఉండదు. అసలు ఆత్మగౌరవం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు ఆత్మగౌరవం అంటే ఏంటి అండి అని అడగండి, మీరు ఎంతమందికి యాక్యురేట్‌గా సమాధానం ఇవ్వగలుగుతారు? ఆ పదం కూడా చాలా తక్కువగా వింటూ ఉంటాం. సో, దీనికి కారణంగా హి హాస్ డిఫికల్టీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ ఇంటిమేట్ ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్. అది దీని వలన ఈ పర్సనాలిటీ వల్ల అతను ఒక నమ్మకమైన స్నేహాన్ని, నమ్మకమైన బంధుత్వాన్ని, రిలేషన్‌షిప్స్‌ని, సత్సంబంధాలను అతను ఏర్పరచుకోలేడు. అతను ఎవరిపైన అతనికి ఎవరిపైన కూడా నమ్మకం ఉండదు. అలాగే అతను
పూర్తిగా డీప్‌గా మెంటల్‌గా ఒక మంచి రిలేషన్‌షిప్‌ని ఎవరితో కూడా పెట్టుకోలేడు. అది సూపర్ఫిషియల్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ సంబంధం ఉన్నా సరే ఎదుటివాడిని ఏదో విధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. లేదంటే ఎదుటోడు నన్ను వాడుకుంటున్నాడన్న ఫీలింగ్‌లో ఉంటాడు. ఇది వీళ్ళ సైకాలజీ. చివరగా ఇనాడిక్వసీ, డిప్రెషన్ అండ్ వల్నరబిలిటీ. ఇతను డిప్రెస్‌గా ఉంటాడు కనుక వీళ్ళలో వ్యసనాలు ఉంటాయి. ఆహ్, ఇనాడిక్వసీ అంటే అసంతృప్తి ఉండదు కనుక వీళ్ళు వ్యసనాలకి గురై ఉంటారు. తాగుడికి, డ్రగ్స్‌కి, చెడు అలవాట్లకి, స్మోకింగ్‌కి, గుట్కాలకి వీటికి అలవాటై ఉంటారు. మీరు సాధారణంగా క్రైమ్ చేసేవాళ్ళు చూడండి. ఇవి డిఫాల్ట్‌గా వీళ్ళు వ్యసనాలకి గురై ఉంటారు. క్రిమినల్స్. ఇది స్ ఇంకా చాలా అనేక పాయింట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు వీళ్ళు ఎదిగినప్పుడు, వీళ్ళు గనక డొమెస్టిక్ వయలెన్స్ సిట్యుయేషన్‌లో అంటే భార్యాభర్తలు కాన్స్టెంట్‌గా కొట్టుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు కాన్స్టెంట్‌గా కొట్టుకుంటూ ఉంటారు. తండ్రి వచ్చి తల్లి పైన ఏదో విధంగా బాధించడము, కొట్టడం ఇవి చేస్తుంటాడు. పిల్లవాడు అది చూస్తూ ఉంటాడు. అటువంటి సిట్యుయేషన్‌లో కూడా వీళ్ళ సైకాలజీ అలా తయారైపోతుంది. అంటే స్త్రీల పట్ల వీళ్ళకి గౌరవం గాని, అది ఆదరణ లేదంటే రెస్పెక్ట్, అప్రిషియేషన్ అసల ఉండదు. ఈ డొమెస్టిక్ వయలెన్స్ సిట్యుయేషన్‌లో పెరిగిన వాళ్ళు, లేదంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ పైన ఎవరైనా ఇది దౌర్జన్యం చేసినా, లేదంటే చిన్నప్పుడు వీళ్ళ పైన ఎవరైనా అత్యాచారం చేసినా, వీళ్ళిలా తయారవుతారు. ఇది కూడా గమనించవలసిన విషయం. సో, కనుక ఇందులో ఇవన్నీ పాయింట్స్ సైకాలజీ ట్రైట్స్ ఉన్నాయి కదా! వీటిని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారన్నది ఇప్పుడు ప్రశ్న. ఉదాహరణకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళలో ఆశయము, ఒక లక్ష్యము, జీవితం అంటే ఏంటి? నేనెందుకు సృష్టించబడ్డాను? ఏ విధంగా జీవితాన్ని గడపాలి? జీవిత పరమార్థం ఏంటి? మన లక్ష్యం ఏంటి? ఆశయం ఏంటి? దీని పట్ల అసలు స్పృహ అన్నది ఇతనిలో ఉండదు. ఇది ఈ బాధ్యత ఎవరిది? ఎవరు నేర్పించాలి? నా ఉద్దేశంలో ప్రధాన బాధ్యత తల్లిదండ్రుల పైన, అలాగే సెకండ్ ఇంపార్టెంట్ బాధ్యత ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ పైన ఇది ఉంది. ఆ తర్వాత ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా ఈ బాధ్యత ఉంటుంది. నీకు ఒక లక్ష్యం ఉంది. నువ్వు ఒక ఆశయం మీద పని చెయ్యాలి. ఈ జీవితం కష్ట సుఖాల మధ్య ప్రయాణం. దీన్ని నువ్వు ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సహనంతో ముందుకు వెళ్ళాలి. కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే నువ్వు స్ట్రాంగ్ అవుతావు. మెంటల్లీ స్ట్రాంగ్ అవుతావు. దాని పట్ల నీకు సంతృప్తి వస్తుంది అని ఈ విషయాలను, ఈ నాలెడ్జ్‌ని ఎవరు పిల్లలకి నేర్పించాలి అంటే తల్లిదండ్రులు నేర్పించాలి. కానీ ప్రస్తుతానికి ఈ పని తల్లిదండ్రులు చేస్తున్నారా అంటే చేయట్లేదు. కనుక క్రిమినల్సే తయారవుతారు. సో, క్రిమినల్స్ తయారవుతున్నారు అంటే నా ఉద్దేశంలో ప్రధాన బాధ్యత తల్లిదండ్రులదే. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేస్తారైనా సరే పిల్లలు క్రిమినల్స్‌గా మారుతారు. దానికి మనం ఏం చేయలేము. కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్‌లో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సిందే. వాళ్ళు ఈ విషయాలను నేర్పలేని కారణంగా ఇటువంటి కిరాతకులు, రాక్షసులు తయారయ్యారు. పిల్లవాడికి అరే! జీవితంలో నీకు ఒక లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది. నువ్వు ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయితే నువ్వు ఎలా తట్టుకోవాలి? ఒకవేళ ఎవరైనా నిన్ను క్రిటిసైజ్ చేస్తే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎవరైనా నీ ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే దాన్ని ఎలా నువ్వు మేనేజ్ చేసుకోవాలి? ఈ విషయాలను మాత్రం అసల ఎవరు బోధిస్తున్నారు? ఏ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ పైన ఈ బాధ్యత లేదా? పేరెంట్స్ మీద ఈ బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది. పేరెంటింగ్‌లో ఒక పార్ట్ ఇది. ఇది చెయ్యాలి తప్పదు. ఒకవేళ తెలియకపోతే నేర్చుకోవాలి. అలాగే ఆత్మ పరిశీలన చేసుకోవడం అసలు వీళ్ళకి తెలీదు అన్నది సెకండ్ పాయింట్ వచ్చింది. ఇది కూడా ఎవరు నేర్పించాలి? ప్రతిరోజు సాయంత్రం తల్లిదండ్రులు కూర్చోబెట్టి "నువ్వు ఏం చేశావు? ఏదైనా మంచి పని చేశావా ఈరోజు? నువ్వు అబద్ధం ఆడావా? దొంగతనం చేశావా? ఏదైనా మంచి పని చేశావా? లేదంటే ఇతరులకి హెల్ప్ చేశావా?" చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఈ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ చెయ్యను నిర్ణయం తీసుకో. ఇటువంటి విషయాలను బోధించగలగాలి. హి కెనాట్ కంట్రోల్ హిస్ ఫీలింగ్స్. అతని ఫీలింగ్స్‌ని కంట్రోల్ అంటే టెంప్టేషన్‌ని, కోరికల్ని కంట్రోల్ చేసుకోలేడు. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడొచ్చిందేంటంటే, కోరిక వచ్చిందంటే అది ఎలాగైనా సరే ఇప్పటికిప్పుడు తీరిపోవాలి అన్నది. ఇది మాత్రం ఖచ్చితంగా అధిక శాతం తల్లిదండ్రులు ఈ సైకాలజీని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. పిల్లవాడు ఏదైనా కోరుకుంటే టక్‌మని ఇచ్చేస్తారు. కొద్దిగా ఏడుస్తున్నాడు అంటే టక్‌మని ఇచ్చేస్తారు తీసుకొచ్చి.
అది అలవాటేంటి? నేను ఏమి అంటే ఎంటైటిల్‌మెంట్. నాకు అర్హత ఉంది. నాకేది కావాలో అది ఇప్పటికిప్పుడు దక్కేయాలంతే. ఆ అలవాటు చిన్నప్పటి నుంచి 1, 2 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించేది తల్లిదండ్రులు. వాళ్ళకి ఏం కావాలో ఇమ్మీడియేట్‌గా ఇవ్వకూడదు. వాళ్ళకొక టాస్క్ ఇవ్వాలి. నువ్వు ఈ పని చెయ్యి. పని చేస్తే నీకు రివార్డ్‌గా నేనిస్తాను. నువ్వు ఈ టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చెయ్యి. నీకు బహుమానంగా అది వస్తుంది. లేదంటే రాదు. అది నిజమైన జీవితం కూడా గదా! అది అప్పటినుంచి నేర్పిస్తే తను ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని జాబ్‌లో వెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా ఏది దక్కదు జీవితంలో మనిషికి. దక్కని కారణంగా తను ఫ్రస్ట్రేషన్‌ని డెవలప్ చేసేసుకుంటాడు. ఫ్రస్ట్రేషన్‌ని లోపల డెవలప్ చేసేసుకొని అదే కదా! ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యాంగర్ అండ్ పవర్ అని నికోలస్ గ్రాచ్ చెప్పారు కదా! ఆ ఫ్రస్ట్రేషన్‌ని డెవలప్ చేసి ఇప్పటికిప్పుడు కావాలి నాకు అన్నది. తట్టుకోలేడు. ఒకవేళ అది దక్కకపోతే. అప్పుడు క్రైమ్‌లో పార్టిసిపేట్ చేస్తాడు. సో, కనుక పేరెంట్స్ పిల్లలకి ఇవి నేర్పించే అవసరం చాలా ఉంది. అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్, పూర్ సెల్ఫ్ ఇమేజ్ ఇది కూడా దీనికి కారణం తల్లిదండ్రులు అవుతారు, సమాజం అవుతుంది. అలాగే కొంతవరకు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అన్నీ కాదు కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్. పూర్ సెల్ఫ్ ఇమేజ్ అంటే తనను తాను తగ్గించుకోవాలి. ఉదాహరణకు ఒక ఉదాహరణ ఏంటంటే పిల్లల్ని డిఫరెంట్ సెక్షన్స్‌గా కేటగరైజ్ చేసేసి నువ్వు సి సెక్షన్, నువ్వు డి సెక్షన్, నువ్వు ఈ సెక్షన్, నువ్వు ఎఫ్ సెక్షన్ అని అలా స్కూల్స్‌లో పెడుతూ ఉంటారు కదా! దాని మీద టీచర్స్ ఎడ్యుకేట్ చేసే అవసరం ఉంది. నువ్వు డి సెక్షన్ అంటే జీవితంలో నువ్వు యావరేజ్ అని అర్థం కాదు. కేవలం నీ అకాడమిక్స్‌లో మాత్రమే నువ్వు యావరేజ్. జీవితం మొత్తం నువ్వు డి సెక్షన్ లాగా ఉండే అవసరం లేదు. నీలో చాలా టాలెంట్స్ ఉంటాయి. చాలా స్కిల్స్ ఉంటాయి. మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండొచ్చు. లీడర్‌షిప్ స్కిల్స్ ఉండొచ్చు. దాని ద్వారా నువ్వు బయటికి వెళ్లి చాలా అద్భుతమైన సక్సెస్‌ని సాధించే ఛాన్స్ అయితే నీకు అవకాశాలు చాలా ఉంటాయి. కష్టపడే తత్వం ఉంటుంది. కానీ అకాడమిక్స్‌లో తను కొద్దిగా సరే పూర్ అయి ఉంటాడు. ఆ ఎడ్యుకేషన్‌ని ఇచ్చే బాధ్యత, అటువంటి అవేర్‌నెస్‌ని అవగాహన పరిచే బాధ్యత టీచర్స్‌కి ఉంది, పేరెంట్స్‌కి కూడా ఉంది. కానీ మన సొసైటీలో అది జరగట్లేదు అన్‌ఫార్చునేట్‌గా. సో, ఇది ఒక పూర్ సెల్ఫ్ ఇమేజ్‌కి ఒక కారణం. ఇంట్లో కూడా పేరెంట్స్ ఏంటంటే రిపోర్ట్ కార్డ్ చూసి మా వోడు అంతేనండి ఇది అంత దానికి మించి ఏం చేయలేడు అన్న ఫీలింగ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అదే ఫీలింగ్ పిల్లల్లో కూడా దింపుతూ ఉంటారు. అంటే మార్క్స్‌ని బట్టి తన ఇమేజ్ క్రియేట్ చేస్తుంటారు. అది కూడా చాలా తప్పు. మార్క్స్‌ని బట్టి ఇమేజ్ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. తక్కువ మార్క్స్ వచ్చి చాలా అద్భుతమైన విజయాలను సాధించిన వాళ్ళు. సో, కనుక పిల్లవాడి టాలెంట్ ఏంటో, స్కిల్ ఏంటో గుర్తించి దానికి అప్రిషియేట్ చేయడం చాలా ఉత్తమమైన పని. కనుక ఈ లో సెల్ఫ్ ఇమేజ్‌ని డెవలప్ చేసే ప్రయత్నంలో అందులో ఇండైరెక్ట్ పాత్ర కూడా పేరెంట్స్‌ది ఉండకూడదు. అలాగే ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవం అంటే ఏంటి అన్నది వాళ్ళకి నేర్పించాలి. ఆత్మ పరిశీలనను వాళ్ళకి నేర్పించాలి. హై సెల్ఫ్ ఇమేజ్, హై సెల్ఫ్ ఎస్టీమ్‌ని వాళ్ళని నేర్పించాలి. చాలా హుందాతనంగా, చాలా వినమ్రతగా, చాలా కాన్ఫిడెంట్‌గా తన జీవితాన్ని గడిపే విధంగా ఆత్మవిశ్వాసంతో ఉండేలా వాళ్ళని తయారు చేయాలి. చివరిగా జీవితంలో అసంతృప్తి అస్సలు ఉండకూడదు. ఇవన్నీ నిజంగా ఒక లక్ష్యము, ఒక ఆశయము, జీవిత పరమార్థం తెలిసిన వాడికి అసంతృప్తి అన్నది ఉండదు. ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు సాధారణంగా 3, 3 కేటగరీస్‌లో మనం డివైడ్ చేయవచ్చు. ఏ లక్ష్యరహితంగా సంతృప్తి, అసంతృప్తి అసలు యాక్చువల్ అది సెంట్రల్ పాయింట్. జీవితం పట్ల అసంతృప్తి. వీళ్ళు ఒక కేటగరీ ఏంటంటే పూర్తిగా నిరాశ, నిస్పృహ చెంది సూసైడులు చేసేసుకుంటారు. అది కూడా మనం చూస్తున్నాం. దానికి కూడా ఇవే కారణాలు. వాళ్ళకి ఒక లక్ష్యం ఉండదు. వాళ్ళ జీవిత పరమార్థం ఏంటో తెలీదు. వాళ్ళ పూర్ సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళు వాళ్ళని తగ్గించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆత్మ న్యూనత భావంలో ఉంటారు. సెల్ఫ్ రెట్రాస్ నా స్కిల్స్ ఏంటి? నా టాలెంట్స్ ఏంటి? స్వీయ అవగాహన ఉండదు. ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోరు. ఈ విధంగా ఉంటారు. అది ఒక కేటగరీ. రెండో కేటగరీ ఏంటంటే పూర్తిగా జీవితం పట్ల కాంప్రమైజ్ అయిపోయి నేనింతే. నేను దీనికంటే ఎక్కువ ఏమి చేయగలనని ఆ కాంప్రమైజ్ స్టేట్‌లోనే జీవితాన్ని బ్రతికేస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఏదో ఇంతే జీవితం దీనికి మించి ఏముంది అన్న దాంతో ఆ యాంగిల్‌లో ఒకళ్ళు వెళ్ళిపోతారు. మూడవది ఇది చాలా డేంజరస్. ఆ ఫ్రస్ట్రేషన్‌ని కంట్రోల్ చేసుకోలేక ఇతరుల పైన దౌర్జన్యం, దుర్మార్గం చేసే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఒక బాస్ ఉన్నాడు అంటే బాస్ కింద వర్కర్స్ ఎవరు కూడా పని చేయలేరు. ఇంట్లో ఇటువంటి భర్త ఉన్నాడంటే భార్య పైన, పిల్లల పైన దౌర్జన్యం చేస్తూ
ఏదో విధంగా హింసిస్తూ ఉంటాడు వాళ్ళని. ఫ్రెండ్స్‌ని హింసిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకంటే బలహీనుల్ని వీళ్ళు ఏదో విధంగా క్రిటిసైజ్ చేయడము, ఏదైనా మానసికంగా గాని, శారీరకంగా గాని హింసించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. కనుక ఇవి పర్సనాలిటీ ట్రైట్స్. ఇటువంటి ట్రైట్స్ ఉన్న వాళ్ళతో మనం చాలా దూరంగా ఉండాలి. ఇది కూడా ఒకటి మనకి అర్థమయ్యే విషయం. సో, ఈ 3 కేటగరీస్‌లో కూడా మన నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అంటే వాళ్ళకి ఈ, ఈ విషయాల పట్ల అవగాహన కలిగించి పాజిటివిటీని జనరేట్ చేసే బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులకుంది. రెండోది ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కుంది. ఆ తర్వాత సమాజంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఇది ఉంది. వీటి గురించి చర్చ జరగాలి. అయితే ఇది ఎలా చేయాలన్నది పాపం తల్లిదండ్రులకు కూడా చాలా మందికి తెలియదు. చాలామంది తల్లిదండ్రులకేంటి పిల్లల్ని డిసిప్లిన్ పెట్టాలి అంటే వాళ్ళని డిసిప్లిన్‌గా ఉండాలి. రిపోర్ట్ కార్డ్స్ చూస్తూ ఉండాలి. ఆడు సరిగ్గా చదవకపోతే 4 తగిలించాలి. ఆహ్, బాగా చదివితే కొద్దిగా రివార్డ్ ఇవ్వాలి. శిక్షించాలి, దండించాలి లేదంటే ఏదైనా రివార్డ్ ఇవ్వాలి. దీనికి మించి ఏమీ తెలీదు. ఇది కూర్చోబెట్టి ఈ విషయాల పట్ల ఎలా అవగాహన కలిగించాలి, ఎలా ఎడ్యుకేట్ చేయాలి అన్నది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. అవసరం ఉంది. 8 గంటలు స్కూల్లో అతను అకాడమిక్స్ మెమరైజ్ చేస్తూ ఆ ప్రెషర్‌ని తీసుకుంటూ ఉన్న అబ్బాయి ఇంటికొచ్చిన తర్వాత ఒక అరగంట ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసే విద్యను బోధిస్తే చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్‌గా, చాలా కాన్ఫిడెంట్ అవుతాడు. ఇంటికొచ్చిన వెంటనే పిల్లలు ఈ సోషల్ మీడియాలో, టీవీల్లో మళ్ళీ ఒంటరిగా అలా కూర్చొని అవి చూస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా చెడు, నెగటివిటీ, ఈ హోప్‌లెస్‌నెస్, నిరాశ, నిస్పృహ ఇదే వాళ్ళకి వస్తుంది. కనుక ఈ బాధ్యత తీసుకోవాలి. దీనికి ప్రధానంగా ఏం చేయాలి? అంటే ఒక్కొక్క పాయింట్ లక్ష్యమేంటి? సంతృప్తేంటి? ఒక్కొక్క పాయింట్ వివరిస్తూ వెళ్ళాలా? ఒక అకాడమిక్‌గా అక్కడ ఎలాగో బోర్ అయిపోయాడు కదా! స్కూల్‌లో ఇక్కడ కూడా బోర్ అవ్వాలా? అది కాదు. ఈ ఆధ్యాత్మిక విద్యను నేర్పించాలి. అందులో ప్రధానంగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ ధార్మిక శాస్త్రాలను లాజికల్‌గా, సెంటిమెంటల్‌గా కాదు. లాజికల్‌గా స్టడీ చేసి పిల్లల్ని ఆ లాజికల్ స్టడీలో నిమగ్నం చేయాలి. ఈ శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. నీకొక లక్ష్యం ఉండాలి. నువ్వు సంతృప్తిగా ఉండాలి. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోకూడదు. నీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. నీ పక్కనే అద్భుతంగా సృష్టికర్త ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడో గుడిలో ఉన్నాడు, లేదంటే మసీదులో, చర్చ్‌లో ఉన్నాడు. నీకు సర్వవ్యాపి అన్ని చోట్ల ఉన్నాడు. కనుక నీకు అతను తోడై ఉన్నాడు. అతను తోడుగా ఉన్నాడు. ఒక పాజిటివ్ ఎనర్జీ నీలో ఉంది. ఈ పాజిటివ్ ఎనర్జీని నువ్వు క్యాప్చర్ చేయాలి. ఈ విషయాలను మన ధార్మిక శాస్త్రాలు చాలా వివరంగా, డీటెయిల్‌గా అవి వివరిస్తాయి. కనుక ఇందులో ఉన్న సిద్ధాంతాలను లాజికల్‌గా మనం తెలుసుకునే అవసరం ఉంది. ఈ మతం పేరు మీద జరిగే క్రతువులు, వ్రతాలు, పూజలు లేదంటే ఈ ఉపవాసాలు ఇవన్నీ జరుగుతున్నాయి గదా! అవి చాలా కేవలం మన ధార్మిక శాస్త్రాల్లో 1% కూడా కాదు. 0.5% భాగం మాత్రమే ఆ క్రతువులు. వాటి గురించి అసల ఆహ్, ధార్మిక శాస్త్రాలు చాలా తక్కువగా 0.5% మాత్రమే అక్కడక్కడ మాట్లాడతాయి అంతే. అవి కూడా ఒక డిసిప్లినరీ యాక్ట్స్‌గా మాట్లాడతాయి అంతే. కానీ ప్రధానంగా సిద్ధాంతాలు ఏం మాట్లాడతాయి? మన జీవితం అర్థమేంటి? నన్ను నేనెలా తెలుసుకోవాలి? ఆ సృష్టికర్తని ఎలా తెలుసుకోవాలి? దీని ద్వారా మన జీవితంలో కలిగే మార్పు ఏంటి? అన్నది ఈ విషయాలు వివరిస్తాయి. కనుక ఈ ఆధ్యాత్మిక విద్యను మన పిల్లల్లో నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఇది నేర్పిస్తే ఇవన్నీ పూర్తిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సంజయ్ రాయ్ అనే కిరాతకుడు ఏ క్రైమ్ అయితే లాస్ట్ మంత్ చేశాడో, అతని జీవితంలో ఎవరో ఒకళ్ళు అతను పెరిగినప్పుడు ఒక పెద్ద మనిషి గాని, లేదంటే తన తండ్రి గాని, తల్లి గాని ఎవరో ఒకళ్ళు వాడి జీవితంలో ఇంటర్ఫియర్ అయ్యి, "నాయనా జీవితం అంటే ఇది. నీకు ఒక ఆశయం ఉండాలి. నీకు లక్ష్యం ఉండాలి." ధార్మిక శాస్త్రాలు ఈ విషయాలు మాట్లాడుతున్నాయి. ఈ లాజికల్‌గా నువ్వు ఈ అధ్యయనం చెయ్యి. లాజికల్‌గా నువ్వు వేదాలు చదువు. లాజికల్‌గా నువ్వు భగవద్గీతను తెలుసుకో. ఇందులో ఈ రహస్యాలున్నాయి. నీ భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఎమోషనల్ అవేర్‌నెస్ ఏంటి? ఈ స్వీయ అవగాహన ఎలా డెవలప్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ ఇందులో ఉన్నాయి.
నువ్వు దీని పట్ల స్టడీ చేయని కూర్చోబెట్టి స్టడీ చేయిస్తే ఈరోజు ఈ కిరాతకుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యేవాడే కాదు. సంజయ్ రాయ్ అన్నవాడు వేరే లెవెల్‌లో ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉండేవాడు. మీరు గమనించండి, చాలా ప్రఖ్యాతి పొందిన అనేక మంది విద్యావంతులు వాళ్ళు ఈ స్టడీస్ చేశారు. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఈ స్టడీ చేశారు. మహాత్మా గాంధీ తీసుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణ, వివేకానంద, ఇంకా పూర్వం వెళ్ళిపోతే శ్రీరాములు వారు, అర్జునులు వారు, యేసుక్రీస్తు వారు, మొహమ్మద్ వారు, వీళ్ళందరిలో ఈ స్టడీ, శాస్త్రాల పట్ల పూర్తి స్టడీ, ఆధ్యాత్మిక స్టడీ ఉండడం వల్ల వాళ్ళలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఆపదలొచ్చినా, ఏమొచ్చినా ఒక లక్ష్యాన్ని తీసుకొని వాళ్ళు ముందుకి వెళ్ళారు. కనుక వాళ్ళు చాలా గొప్పవాళ్ళయ్యారు. ఏదైతే ఈ విద్య లేకపోవడం వల్ల, అందుకే దీన్ని రాజవిద్య అంటాడు కదా భగవద్గీతలో, ఈ విద్య లేని కారణంగా జీవితం పట్ల నిరాశతో, నిస్పృహతో, లక్ష్యరహితంగా బ్రతుకుతాడో అతను కిరాతకుడుగా మారతాడు. సో కనుక నిజంగానే మనలో 15 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుంది భారతదేశంలో. దాన్ని మనం తగ్గించాలి అంటే ఈ మానసిక మార్పు తీసుకురావాలి. దీని ప్రధాన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల్సిందే. రెండో బాధ్యత ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకోవాల్సిందే. ఒక కౌన్సెలింగ్ బూత్‌ని పెట్టి పిల్లల్లో నెగెటివ్‌గా ఉన్న పిల్లల్ని కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా చేయాలి. లేదంటే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంత టెక్నాలజీ వాడినా సరే ఈ క్రైమ్స్ మాత్రం తగ్గవు. కనుక చివరగా నేను మీ నుండి ఆశిస్తున్నది, అలాగే ఆ సృష్టికర్తను కోరుకుంటున్నది ఏంటంటే, మనం నెక్స్ట్ జనరేషన్‌ని చాలా చక్కగా, చాలా ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ఆ జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్‌ని దేవుడు మనకివ్వాలి. అలాగే ఆ నాలెడ్జ్‌ని మీరు, నేను, మనమంతా సరైన రీతిలో యూజ్ చేసి ఒక మంచి జనరేషన్ నెక్స్ట్ తయారు చేసే ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.